వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మనం చేసినటువంటి సోషల్ బిట్స్ ఎక్కువగా 7వ తరగతి నుంచి తీసుకోవడం జరిగింది. కొన్ని వేరే తీసుకున్నప్పుడు కూడా. సో, ఈరోజు మనం ఈ బిట్లని దాదాపు ఎక్కువ బిట్స్ 6థ్ క్లాస్‌ని ఆధారంగా చేసుకొని తయారు చేయడం జరిగింది. సో, ఇవన్నీ కూడా మీకు టెట్ సోషల్ స్టడీస్ పేపర్ 1 మరియు పేపర్ 2కి యూజ్ అవుతాయని అనుకుంటున్నాం. సో, మీకందరికీ ఇవి ఉపయోగపడినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. సో, మొదటి క్వెషన్ తీసుకుంటే ఇక్కడ భూమి తన అక్షంపై ఏ దిశ నుంచి ఏ దిశకు తిరుగుతుంది? భూమి తన అక్షంపై ఏ దిశ నుంచి ఏ దిశకు తిరుగుతుంది? తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి, పడమర నుంచి తూర్పుకు, దక్షిణం నుంచి ఉత్తరానికి. సో ది ఆన్సర్ ఈస్ పడమర నుంచి తూర్పుకు. సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏం జరుగుతుంది? దీనివల్లనే సూర్యుడు తూర్పున ఉదయించి మనకు పడమరన అస్తమిస్తున్నట్లు కనిపించడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 2 తీసుకుంటే వర్షపాతం లేదా నేల రకాలు వంటి నిర్దిష్ట అంశాలను చూపేటువంటి పటాలను ఏమంటారు? వర్షపాతం లేదా నేల రకాలు ఇట్లాంటి కొన్ని స్పెసిఫిక్ థీమ్స్ని చూపేటువంటి పటాలను ఏమంటారు అంటుండే ఇక్కడ. భౌతిక పటం, రాజకీయ పటం, విషయ నిర్దేశిత పటం, చారిత్రక పటం. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈస్ సి, విషయ నిర్దేశిత పటం. థీమాటిక్ మ్యాప్ అంటారు దీన్ని. ఏమంటారు? థీమాటిక్ మ్యాప్. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ థీమాటిక్ మ్యాప్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక అంశం గురించి తీసుకోవడాన్ని థీమాటిక్ మ్యాప్స్ అంటారు. ఉదాహరణకు వర్షపాతం గురించి తీసుకోవచ్చు, అడవుల గురించి తీసుకోవచ్చు, ఇక్కడ చెప్పినట్టు నేలల గురించి తీసుకోవచ్చు. సో ఇవి థీమాటిక్ మ్యాప్స్ అనడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 3 తీసుకుంటే పటాల లోపల నీలం రంగు దేన్ని సూచిస్తుంది? నీలం రంగు దేన్ని సూచిస్తుంది అంటుండే ఇక్కడ. పర్వతాలు, మైదానాలు, పీఠభూములు, జలభాగాలు. సో ఆన్సర్ ఈస్ జలభాగాలు, వాటర్ బాడీస్ని సూచించడం జరుగుతుంది. వాటర్ బాడీస్ అంటే ఏంటి? నదులు, సముద్రాలు, ఏదన్నా కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి జలభాగాలన్నింటినీ కూడా నీలం రంగుతో సూచించడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 4 తీసుకుంటే దిక్సూచిలో ఉత్తరం మరియు తూర్పు మధ్య ఉండేటువంటి దిక్కు ఏది అంటుండే ఇక్కడ. ఉత్తరం మరియు తూర్పు మధ్య ఉండేటువంటి దిక్కు ఆగ్నేయం, వాయువ్యం, ఈశాన్యం, నైరుతి. సో ద ఆన్సర్ ఈస్ సి, ఈశాన్యం, నార్త్ ఈస్ట్. దీంతో పాటు క్వశ్చన్ నెంబర్ 5 తీసుకుంటే తెలంగాణలోని ప్రసిద్ధ కొండల వరుస ఏది? అనంతగిరి కొండలు, హిమాలయాలు, ఆరావళి పర్వతాలు, నీలగిరి కొండలు. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఏ, అనంతగిరి కొండలు. అనంతగిరి కొండలు అనేది రైట్ ఆన్సర్. సో ఇవి తెలంగాణ లోపల వికారాబాద్ జిల్లాలో ఉన్నవి. ఇక్కడే మూసీ నది జన్మించడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 6 తీసుకుంటే స్థిర నివాసం లేకుండా ఒక చోటు నుంచి మరొక చోటుకు తిరిగే వారిని ఏమంటారు? స్థిర నివాసులు, సంచార జీవులు, రైతులు, వర్తకులు. సో ది ఆన్సర్ ఈస్ నోమాడ్స్, సంచార జీవులు అంటున్నాం. వీళ్ళు వేట కోసం కావచ్చు, పశువుల మేత కోసం కావచ్చు, ఒక చోటు నుంచి మరొక చోటుకి వలస వెళ్ళడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 7 తీసుకుంటే ఆదిమ మానవుల రాతి పనిముట్లు ప్రధానంగా దేనితో చేయబడ్డాయి? ఈ ఆదిమ మానవుల యొక్క రాతి పనిముట్లు మెయిన్గా దేనితో చేయబడ్డాయి? ఇనుము, రాగి, చికుముకు రాయి, ఆ రాయి, కంచు. సో ద ఆన్సర్ ఈస్ చెకుముకి రాయి లేదా రాతితో చేయబడ్డవి ఆదిమ మానవుల యొక్క రాతి పనిముట్లు. జనరల్గా ఈ చెకుముకి రాయిని ఎందుకు వాడతారంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది మరియు కొంచెం పదునైనటువంటి ముక్కలుగా కూడా విరగడం జరుగుతుంది, షార్ప్గా కూడా ఉంటుంది అన్నట్టు. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే మైక్రోలిథ్స్ అంటే ఏమిటి? పెద్ద కట్టడాలు, చిన్న రాతి పనిముట్లు, గుహ చిత్రాలు, పెద్ద పొలాలు. మైక్రోలిథ్స్ అంటే ఏమిటి? సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ చిన్న రాతి పనిముట్లు. చిన్న రాతి పనిముట్లు. వీటిని జనరల్గా
మధ్యరాతి యుగం లోపట మానవులు చెక్కకు లేకపోతే ఎముకలకు బిగించి వాడినటువంటి అతి చిన్న రాతి పనిముట్లు ఇవి. వీటిని మైక్రోలిథ్స్ అనడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 9 తీసుకుంటే పంటలు పండించే పద్ధతి ఏ యుగంలో ప్రారంభమైంది? పాత రాతి యుగం, మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగం, ఇనుప యుగం అంటుండే. ఇక్కడ పంటలు పండించేటువంటి పద్ధతి ఏ యుగములో ప్రారంభమైంది? సో ఆన్సర్ ఈస్ కొత్త రాతి యుగం, నియోలిథిక్ ఏజ్. కొత్త రాతి యుగం లోపలనే మానవుడు విత్తనాలు వేయడం, పంటలు పండించడం, స్థిర నివాసం ఏర్పరచుకోవడం ఇవన్నీ ప్రారంభించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10 తీసుకుంటే తెలంగాణ గుండా ప్రవహించేటువంటి నది ఏది? గంగా, గోదావరి, యమున, నర్మదా. సో ద ఆన్సర్ ఈస్ బి, గోదావరి. ఇక్కడ మరి ఈ గోదావరిని మనం దక్షిణ గంగా అంటున్నాం. తెలంగాణ లోపల ప్రవహించేటువంటి అతిపెద్ద నది గోదావరి. జంతువులను మచ్చిక చేసుకోవడం ఏ జంతువుతో ప్రారంభమైంది? ఆవు, గుర్రం, కుక్క, గొర్రె. సో ది ఆన్సర్ ఈస్ కుక్క. ఇక్కడ జనరల్గా కుక్కతో పాటు మొదలైంది. సో ఇక్కడ మానవుడు మొట్టమొదటిసారి మచ్చిక చేసుకున్నటువంటి జంతువు కుక్క. ఇది వేట లోపల సహాయం చేయడం జరిగింది వాళ్ళకు. క్వశ్చన్ నెంబర్ 12 తీసుకుంటే గోండుల సమాజంలో గ్రామ యజమాని లేదా గ్రామ పెద్దని ఏమని పిలుస్తారు? సర్పంచ్, పాట్ల, దేశ్ముఖ్, దొర. సో ది ఆన్సర్ ఈస్ బి, పట్ల లేదా పాట్ల. ఎందుకంటే గోండు తెగ లోపల ఒక గ్రామం లోపల నాయకుడిని ఏమని పిలుస్తారు? పాట్ల అని పిలవడం జరుగుతుంది. జనరల్గా ఇతడు గ్రామంలో వచ్చేటువంటి సమస్యల్ని పరిష్కారం చేయడం జరుగుతుంది. గ్రామ పెద్దగా వ్యవహరిస్తాడు. క్వశ్చన్ నెంబర్ 13 తీసుకుంటే తెలంగాణ పీఠభూమిలో ఎక్కువగా కనిపించేటువంటి నేలలు ఏవి? తెలంగాణ పీఠభూమి లోపల ఎక్కువగా కనిపించేటువంటి నేలలు ఏవి? ఆన్సర్ కామెంట్ చేయండి. సో ది ఆన్సర్ ఈజ్ ఎర్ర నేలలు, రెడ్ సాయిల్. సో ఇక్కడ ఈ తెలంగాణ పీఠభూమి లోపల ఏం జరుగుతుందంటే ఇనుప ధాతు ఎక్కువగా ఉండడం జరిగింది. దీనివల్ల నేలలు ఎర్రగా కనబడతాయి. సో ఎర్ర నేలలు విస్తరించి ఉన్నవి. క్వశ్చన్ నెంబర్ 14 తీసుకుంటే గోండు గ్రామాలలోని పంచ్ ఎక్కడ సమావేశం అవుతుంది? గోండు గ్రామాల లోపల పంచ్ అనేది ఎక్కడ సమావేశం అవుతుంది? గుడి, బడి, గ్రామ చావడి లేదా మండపం, పొలాలు. సో ది ఆన్సర్ ఈస్ గ్రామ చావడి, కమ్యూనిటీ హౌస్. సో ఇక్కడ జనరల్గా ఈ గోండు గ్రామాల లోపల పంచాయతీ లేకపోతే ఏమైనా సభలు జరిగినప్పుడు ఈ గ్రామ చావడి వద్ద జరగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, తెలంగాణ పీఠభూమిలో వ్యవసాయం దేనిపై ఆధారపడుతుంది? కాలువలు, చెరువులు మరియు బోరుబావులు, మంచు, హిమానినాదాలు. సో ద ఆన్సర్ ఈస్ బి, చెరువులు మరియు బోరుబావుల మీద తెలంగాణ పీఠభూమి లోపల వ్యవసాయం ఆధారపడి ఉంది. సో ఇక్కడ కొన్ని ఇచ్చినటువంటి ఆప్షన్ లోపల చాలా ఈజీగా గుర్తుపట్టేటట్టు ఉన్నాయి. సో ఇది 6th క్లాసుకు సంబంధించింది కనుక ఇలా ఉంది. సో ఎగ్జామ్లో కూడా ఒక 20-25% బిట్లు వెరీ ఈజీగా వస్తాయి చూడగానే. ఎంత సిల్లిగా ఇచ్చిందా అని కూడా అనుకుంటాం మనం. సో అందుకే అన్నీ ఆలోచించి వాటికి ఎగ్జామ్కి అనుగుణంగా తయారు చేయడం జరిగింది. ఇది గత ప్రశ్న పత్రాల ఆధారంగా తయారు చేసినటువంటి బిట్స్ కనుక మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయి. సో ఇది ఎక్కువ మందికి రీచ్ కావాలంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. మిత్రులందరూ కూడా షేర్ చేయండి. సో మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. క్వశ్చన్ నెంబర్ 16 తీసుకుంటే బుట్టలు అల్లేవారు ఏ ముడికి సరుకు ఉపయోగిస్తారు? ప్లాస్టిక్, వెదురు లేదా ఈత చెట్టాకులు, జనపనార, పత్తి. సో ద ఆన్సర్ ఈస్ వెదురు లేదా ఈత చెట్టు ఆకుల్ని ఉపయోగించడం జరుగుతుంది. తెలంగాణ లోపల ఎస్పెషల్లీ, వేరే చోటు ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఎక్కువ. సో హోల్సేల్ వ్యాపారులు వస్తువులను ఎవరి నుంచి కొంటారు? హోల్సేల్ వ్యాపారులు వస్తువులను ఎవరి నుంచి కొంటారు? వినియోగదారులు, ఉత్పత్తిదారులు లేదా ఫ్యాక్టరీలు, వీధి వ్యాపారులు, చిల్లర వర్తకులు. సో ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఉత్పత్తిదారుల నుండి లేదా ఫ్యాక్టరీల నుంచి ఈ హోల్సేల్ వ్యాపారులు తీసుకోవడం జరుగుతుంది.
క్వెషన్ నెంబర్ 18 తీసుకుంటే సంతలు రిఫర్స్ టు అంటున్నా. అంటే సంతలు అంటే ఏమిటి? సంతలంటే మరి పండగలు, వారపు బజార్లు, పాఠశాలలు, దేవాలయాలు. సో ది ఆన్సర్ ఈజ్ బి. వీక్లీ మార్కెట్స్ని మనం సంతలు అనడం జరుగుతుంది. జనరల్గా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వారానికి ఒక రోజు ఏదో ఒక రోజు ఈ మార్కెట్ సంతలు అనేవి జరుగుతాయి. ఇప్పటికి కూడా చాలా చోట్ల కనబడుతున్నాయి, కంటిన్యూ అవుతున్నవి. క్వెషన్ నెంబర్ 19 తీసుకుంటే వీటిలో ఏది స్వయం ఉపాధి? సో మరి కలెక్టర్ పనా, వీధి వ్యాపారమా, బ్యాంకు మేనేజరా, క్లర్కా? వీరిలో ఎవరిది స్వయం ఉపాధి అంటుంది ఇక్కడ. వీరి లోపట ఏది స్వయం ఉపాధి? సో ది ఆన్సర్ ఈజ్ మరి వీధి వ్యాపారి, స్ట్రీట్ వెండర్ని మనం స్వయం ఉపాధి కింద తీసుకోవచ్చు. ఎందుకంటే ఎవరి కింద పని చేయకుండా తన సొంత పెట్టుబడితోటి వ్యాపారం చేసుకోవడం ఎవరైతే చేస్తారో మరి వాళ్ళను స్వయం ఉపాధి పొందుతున్న వాళ్ళు అంటారు. ఇక్కడ వీధి వ్యాపారం అలాంటి వాడే. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరో ఒకరి చోట ఎవరి కిందనో పని చేయడం జరుగుతుంది. క్వెషన్ నెంబర్ 20 తీసుకుంటే ఇక్కడ ఎరటోస్తనీస్ అనేటాయనే ఒక రాజు, గ్రీకు భూగోళ శాస్త్రవేత్త, రోమన్ సైనికుడు మరియు వర్తకుడు. సో ఆన్సర్ ఈజ్ గ్రీకు భూగోళ శాస్త్రవేత్త అయిన ఏమైంది గ్రీక్ జాగ్రఫర్. సో ఈయన భూమి చుట్టుకొలతను మొట్టమొదటిసారి శాస్త్రీయంగా లెక్కించడం జరిగింది. ఈయన స్పెషాలిటీ. క్వెషన్ నెంబర్ 21 తీసుకుంటే పటాల పుస్తకాన్ని ఏమని పిలుస్తారు? డిక్షనరీ, అట్లాస్, నవల, విజ్ఞాన సర్వస్వం. సో మనకందరికీ తెలిసిందే అట్లాస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అంటే ఏమన్నట్టు ఇక్కడ రకరకాల పటాలను అన్నిటిని కలిపి కూడా ఒక పుస్తకం రూపం లోపల తీసుకురావడం జరిగింది. దాన్ని అట్లాస్ అనడం జరుగుతుంది. సో క్వెషన్ నెంబర్ 22 తీసుకుంటే పటంలోని స్కేలు దేన్ని కొలవడానికి సహాయపడుతుంది? స్కేలు దేని కొరకు? రంగులు, అసలు దూరం, ఎత్తు, వర్షపాతం. సో ఆన్సర్ ఈజ్ యాక్చువల్ డిస్టెన్స్. అసలు దూరాన్ని కొలవడానికి మరి పటంలోని స్కేల్ అనేది సహాయపడుతుంది అనడం జరిగింది. సో ఇక్కడ స్కేల్ అంటే ఏంది మరి? ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి అసలు దూరాన్ని పటం మీద చిన్నదిగా చేసి చూపడం జరుగుతుంది. సో వీటికి అంటే ఈ అసలు దూరానికి మరియు పటం మీద చూపించినటువంటి దూరానికి మధ్య నిష్పత్తిని మనం స్కేల్ అనడం జరుగుతుంది. సో 23rd తీసుకుంటే పటాలలో చిహ్నాలను దేనికోసం ఉపయోగిస్తారు? పటాల లోపట ఈ చిహ్నాలను దేనికోసం ఉపయోగిస్తారు? అలంకరణ కోసం, నిజమైన వస్తువులను సూచించడానికి, చిత్రలేఖనం, వినోదం. సో ది ఆన్సర్ ఈజ్ బి. రిప్రజెంటింగ్ రియల్ ఆబ్జెక్ట్స్ని చూపించడానికి వీటిని చూడడం జరుగుతుంది. అంటే జనరల్గా పటం లోపల స్థలం తక్కువగా ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద వస్తువుల్ని చూపెట్టడానికి వీలు కాదు. సో వాటికి బదులు గుర్తును వాడడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక గుడిని చూపెట్టడము, చెరువును చూపెట్టడము, ఇలాంటివి అన్నమాట. సో క్వెషన్ నెంబర్ 24 తీసుకుంటే తెలంగాణలోని నల్లరేగడి నేలల్లో పండే ప్రధాన పంట ఏది? నల్లరేగడి నేలల్లో అది కూడా తెలంగాణలో సో పండేటువంటి ప్రధాన పంట తేయాకు, పత్తి, కాఫీ, యాపిల్. సో ఆన్సర్ కామెంట్ చేయండి. నల్లరేగడి నేలలు పత్తికి అనుకూలం. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఎందుకంటే ఇవి నేలను ఈ నల్లరేగడి నేలలు ఏం చేస్తాయంటే తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవడం జరుగుతుంది. సో ఇది పత్తి పంటకు చాలా అనుకూలం. సో ఇలా కూడా అడుగుతాడు, ఎందుకొరకు అనేది కూడా అడగడం జరుగుతుంది. భూమి నుండి ఖనిజాలను వెలికి తీయడాన్ని ఏమంటారు? భూమి నుండి ఖనిజాలను వెలికి తీయడాన్ని ఏమంటారు? వ్యవసాయం, గనుల తవ్వకం, చేపల వేట, నేత పని. సో ఆన్సర్ ఈజ్ గనుల తవ్వకం, మైనింగ్ అంటారు. మైనింగ్ అని అనడం జరుగుతుంది. అంటే భూమి లోపల ఉన్నటువంటి బొగ్గు, ఇనుము వంటి వాటిని అట్లాంటి ఖనిజాలను బయటకు తీయడాన్ని మైనింగ్ అనడం జరుగుతుంది. 26 తీసుకుంటే అశోక స్తంభం ఎక్కడ ఉంది? సాంచి, సారనాథ్, అమరావతి, హైదరాబాద్. సాంచి, సారనాథ్, అమరావతి, హైదరాబాద్. సో రైట్ ఆన్సర్ ఈజ్ సారనాథ్ లోపట అశోక స్తంభం అనేది ఉంది. ఇది మన జాతీయ చిహ్నం ఉన్నటువంటి 4 సింహాలు
ఆ జాతీయ సింహంలో ఉన్నటువంటి 4 సింహాలు ఈ సారనాథ్ లోపల ఉన్నటువంటి అశోక స్తంభం నుంచి తీసుకోవడం జరిగింది. క్వెషన్ నెంబర్ 27 తీసుకుంటే మౌర్య సామ్రాజ్యంలో అత్యంత ప్రసిద్ధ రాజు ఎవరు? మౌర్య సామ్రాజ్యంలో అత్యంత ప్రసిద్ధ రాజు ఎవరు? చంద్రగుప్తుడు, అశోకుడు, బిందుసారుడు మరియు బృహద్రథుడు. సో రైట్ ఆన్సర్ ఈస్ బి, అశోకుడు. సో అశోకుడు మరి కళింగ యుద్ధం తర్వాత తన మనసు మార్చుకొని యుద్ధాన్ని విడిచిపెట్టినటువంటి ఒక గొప్ప చక్రవర్తి. క్వెషన్ నెంబర్ 28 తీసుకుంటే అశోకుడి శాసనాల్లో ఉపయోగించినటువంటి భాష ఏది? అశోకుడి శాసనాల్లో ఏ భాషను ఉపయోగించడం జరిగింది? సో ఆన్సర్ ఈజ్ బి, సంస్కృతం, ప్రాకృతం, తెలుగు, హిందీ అన్నాడు. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రాకృతం. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈయన ఎందుకు ప్రాకృతం తీసుకున్నప్పుడు అంటే అక్కడ తన శాసనాలు సాధారణ ప్రజలకు కూడా అర్థం కావాలని అప్పుడు వాడుకలో ఉన్నటువంటి ప్రాకృతంలో వేయించడం జరిగింది అన్నట్టు ఇక్కడ. క్వెషన్ నెంబర్ 29 తీసుకుంటే జనపదం అంటే ఏమిటి? ప్రజలు నివసించే ప్రాంతం, సైనిక శిబిరం, అడవి, నది. సో ఆన్సర్ ఈస్ ఏ, ప్రజలు నివసించేటువంటి ప్రాంతం, ప్లేస్ వేర్ పీపుల్ సెటిల్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే జన అంటే ప్రజలు, పదం అంటే ఒక ప్రాంతం. సో ఈ ప్రజలు స్థిరపడినటువంటి ప్రాంతాన్ని జనపదం అనడం జరుగుతుంది. క్వెషన్ నెంబర్ 30 తీసుకుంటే మహాజనపదాల సంఖ్య ఎంత? 10, 12, 16, 20. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 16 మహాజనపదాలు అనేటివి ఉండేవి. సో ఇవి ఎక్కడ? ప్రాచీన భారతదేశం లోపల గంగా లోయ లోపల వెలిసినటువంటి రాజ్యాలు ఇవి. సో వీటిని షోడశ మహాజనపదాలు అంటారు, అంటే 16. సో క్వెషన్ నెంబర్ 31 తీసుకుంటే గోదావరి లోయలో ఉన్నటువంటి మహాజనపదం ఏది? గోదావరి లోయలో ఉన్నటువంటి మహాజనపదం ఏది? మగధ, అశ్మక, వత్స, అవంతి. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈస్ బి, అశ్మక రాజ్యం. సో ఇది మరి 16 మహాజనపదాల లోపల దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక రాజ్యం ఈ అశ్మక. సో ఇది ఇప్పుడు నిజామాబాద్ అంటే బోధన్ ప్రాంతం లోపల ఉండేది. క్వెషన్ నెంబర్ 32 తీసుకుంటే మగధ రాజ్యపు తొలి రాజధాని ఏది? పాటలీపుత్రం, రాజగృహం, వైశాలి, తక్షశిల. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ బి, రాజగృహం. సో మగధ సామ్రాజ్యానికి మొదటి రాజధాని ఏమో రాజగృహం, ఆ తర్వాతనేమో దాన్ని పాటలీపుత్రానికి మార్చడం జరిగింది అన్నట్టు. క్వెషన్ నెంబర్ 33 తీసుకుంటే బౌద్ధ మత స్థాపకుడు ఎవరు? మహావీరుడు, గౌతమ బుద్ధుడు, అశోకుడు, శంకరాచార్యులు. సో ద ఆన్సర్ ఈజ్ గౌతమ బుద్ధుడు. బి ఈజ్ ద రైట్ ఆన్సర్, గౌతమ బుద్ధుడు. మరి ఈ సిద్ధార్థుడు అని అంతకుముందు పిలువబడేవాడు. ఆయన జ్ఞానోదయం అయిపోయిన తర్వాత, జ్ఞానోదయం పొందిన తర్వాత బుద్ధుడిగా మారి ఆ బౌద్ధ మతాన్ని స్థాపించడం జరిగింది. క్వెషన్ నెంబర్ 24 తీసుకుంటే జైన మతంలో 24వ తీర్థంకరుడు ఎవరు? వృషభనాథుడు, పార్శ్వనాథుడు, వర్ధమాన మహావీరుడు, బుద్ధుడు. సో రైట్ ఆన్సర్ వర్ధమాన మహావీరుడు. ఈయన 24వ తీర్థంకరుడిగా పిలువబడుతున్నాడు. అంటే జైన మతంలో కూడా 24 మంది తీర్థంకరులు ఉన్నారు. ఈ వర్ధమాన మహావీరుడు అంటే ఆయన చివరాయనే. క్వెషన్ నెంబర్ 35 తీసుకుంటే సంగం సాహిత్యం ఏ భాషకు చెందింది? తెలుగు, తమిళం, కన్నడం, సంస్కృతం. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈస్ బి, తమిళం. సో ప్రాచీన కాలం లోపల తమిళ కవులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకునేటోళ్ళు. దాన్ని సంగం పరిషత్తు అని పిలవడం జరిగింది.
సో క్వశ్చన్ నెంబర్ 36 తీసుకుంటే మెహ్రౌలీలోని ఇనుప స్తంభం ఏ కాలానికి చెందింది? మెహ్రౌలీలోని ఇనుప స్తంభం ఏ కాలానికి చెందింది? మౌర్యులు, గుప్తులు, శాతవాహనులు, కుషానులు. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈస్ బి, గుప్తులు. ఇక్కడ మరి గుప్తుల కాలం లోపల ఢిల్లీ లోపల ఈ మెహ్రౌలీ ఇనుప స్తంభాన్ని స్థాపించడం జరిగింది. దాదాపు 1500 ఏళ్ళైనా కూడా ఇప్పటికీ తుప్పు పట్టలేదు. సో ఇది ఆ గుప్త కాలంలో ఉన్నటువంటి లోహ టెక్నాలజీకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టు. 37 అర్థశాస్త్రం రాసింది ఎవరు? ముగస్తనీస్, కౌటిల్యుడు, అశోకుడు. సో ద ఆన్సర్ ఈజ్ కౌటిల్యుడు లేదా చాణక్యుడు అంటారు ఈయనని. సో మరి ఈయన ఎక్కడి వాడు? ఈయన చంద్రగుప్త మౌర్యుని యొక్క మంత్రి. ఈయన రాజ్యపాలన గురించి అర్థశాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 38 తీసుకుంటే శాతవాహనులు ఏ ప్రాంతంలో పాలించారు? మరి మగధ, దక్కన్ ఆర్ తెలంగాణ, బెంగాల్, కాశ్మీర్. సో ఆన్సర్ ఈస్ బి, దక్కన్ ఆర్ తెలంగాణ. సో వీళ్ళు మౌర్యుల తర్వాత ఈ దక్కన్ ప్రాంతాన్ని, అంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాన్ని పాలించినటువంటి ఒక మొదటి గొప్ప రాజవంశం అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 39 తీసుకుంటే శాతవాహన రాజుల్లో అత్యంత ప్రసిద్ధుడు ఎవరు? శాతవాహన రాజుల లోపల అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి వాడు ఎవడు? శ్రీముఖుడు, గౌతమిపుత్ర శాతకర్ణి, హాలుడు, పులోమావి. సో ఆన్సర్ ఈస్ గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన రాజుల లోపల ప్రసిద్ధుడు. అత్యంత పరాక్రమవంతుడు ఈయన. ఇతని బిరుదు త్రిసముద్రతోయ పీతవాహన. త్రిసముద్రతోయ పీతవాహన అనేటువంటి బిరుదు కూడా గలదు. మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 తీసుకుంటే స్తూపాలు ఏ మతానికి సంబంధించినవి? హిందూ మతం, బౌద్ధ మతం, ఇస్లాం మతం, సిక్కు మతం. సో జనరల్గా మనం బౌద్ధ స్తూపాలు అంటాం కనుక బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మరి బౌద్ధ మతం లోపల ఈ బుద్ధుని యొక్క అవశేషాల మీద నిర్మించినటువంటి అర్ధగోళాకార కట్టడాలని స్తూపం అనడం జరుగుతుంది. అంటే బుద్ధుని యొక్క అవశేషాలపై నిర్మించాలి. మరి అట్లే ఇవి అర్ధగోళాకారంలో నిర్మించడం జరుగుతుంది. వాటినే మనం స్తూపాలు అనడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణలోని బౌద్ధ క్షేత్రం ఏది? సాంచి, ఫణిగిరి, అజంతా, ఎల్లోరా. సో రైట్ ఆన్సర్ ఈస్ ఫణిగిరి. రైట్ ఆన్సర్ ఈస్ ఫణిగిరి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇది ఎక్కడుంది? ఇప్పుడు సూర్యాపేట జిల్లా లోపల ఉన్నటువంటి ఇది ఒక ప్రాచీన బౌద్ధ క్షేత్రం. క్వశ్చన్ నెంబర్ 42 తీసుకుంటే వీటిలో ఏది ప్రజా సౌకర్యం? పబ్లిక్ ఎమ్యూనిటీ అంటారు దీన్ని. ప్రజా సౌకర్యం ఏంటిది? సొంత కారు, ప్రభుత్వ ఆసుపత్రి, సొంత ఇల్లు, బంగారం దుకాణం. సో ఇది మరి ప్రభుత్వ ఆసుపత్రి. దీన్ని మనం ప్రజా సౌకర్యం అనడం జరుగుతుంది. సో ఇవి 6th క్లాస్కు సంబంధించినటువంటి బిట్లు కనుక లోకల్లో చిన్న చిన్న పాఠాల మీద ఇవ్వడం జరిగింది. సో ఇవి ఈజీగానే ఉంటాయి. సో ఇలాంటి ఈజీ క్వశ్చన్లు కూడా మనకు రావడం జరుగుతుంది. సో అన్నీ కవర్ కావాలి కనుక. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 తీసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ అధిపతిని ఏమంటారు? మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అధిపతిని సర్పంచ్, మేయర్, కమిషనర్, కలెక్టర్. ఆన్సర్ కామెంట్ చేయండి. సో మేయర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మేయర్ అంటే పెద్ద నగరాల యొక్క పాలనా యంత్రాంగం అయినటువంటి మున్సిపల్ కార్పొరేషన్, ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుందో దాని యొక్క అధిపతిని మనం మేయర్ అనడం జరుగుతుంది. ఇవి పెద్ద నగరాలకు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 44 తీసుకుంటే భారతదేశంలో కనీస ఓటు హక్కు వయస్సు ఎంత? సో 16, 18, 21, 25 ఏళ్ళు. సో ఆన్సర్ ఈజ్ 18 ఏళ్ళు. క్వశ్చన్ నెంబర్ 45 తీసుకుంటే గ్రామ సభలో ఎవరు సభ్యులుగా ఉంటారు? గ్రామ సభలో కూడా సభ్యులు ఎవరు? ధనవంతులు మాత్రమే, నమోదైన ఓటర్లు అందరూ, పురుషులు మాత్రమే, ముసలివారు మాత్రమే. సో
సో, ఇది మొన్న సెట్ ఎగ్జామ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో కూడా అడగడం జరిగింది. సో, కొంచెం చేంజ్‌గా అడగడం జరిగింది. అంటే కొన్నిసార్లు మనం సిల్లీ క్వెషన్‌లాగా కనబడతాయి గానీ, కంపల్సరీ కొన్ని క్వెషన్‌లు ఈజీగా ఉండడానికి బ్లూ ప్రింట్ ప్రకారం ఉంటవి. సో, ఇది నమోదైనటువంటి ఓటర్లందరూ కూడా ఇక్కడ గ్రామ సభ లోపట మెంబర్లే. అంటే గ్రామంలో ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామ సభలో సభ్యులు. వీళ్ళందరూ ఏం చేస్తారు మరి గ్రామ అభివృద్ధి మీద నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. క్వెషన్ నంబర్ 46 తీసుకుంటే సారా వ్యతిరేక ఉద్యమాన్ని నడిపింది ఎవరు? ఋషులు, మహిళలు, పిల్లలు, సైనికులు. ఎవరు? మరి మహిళలు సారా వ్యతిరేక ఉద్యమం నడిపించారు. క్వెషన్ నంబర్ 47 తీసుకుంటే సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? 2000, 2005, 2010, 2014. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈస్ బి. 2005 లోపట ఈ ఆర్టీఐ చట్టం వచ్చింది. ఇది ఎందుకు మరి? ప్రభుత్వ కార్యాలయాల లోపట సమాచారాన్ని తెలుసుకునేటువంటి హక్కును కల్పిస్తూ ఈ చట్టం తేబడింది. క్వెషన్ నంబర్ 48 తీసుకుంటే పటాల లోపట ఆకుపచ్చ రంగు దేన్ని సూచిస్తుంది? నీరు, అడవులు లేదా వ్యవసాయం, ఎడారులు, రోడ్లు. సో ఆన్సర్ ఈస్ ఏం జరుగుతుంది? అడవులు మరియు వ్యవసాయాన్ని సూచిస్తాయి. అంటే ఆకుపచ్చ రంగు పంట పొలాలు కానీ, అడవులు కానీ వాటిని సూచించడానికి వాడడం జరుగుతుంది. క్వెషన్ నంబర్ 49 తీసుకుంటే దక్కన్ పీఠభూమి ఏ దిశ వైపుకు వాలి ఉంది? ఏ వైపుకు వాలి ఉంది? ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈస్ తూర్పు. దక్కన్ పీఠభూమి తూర్పు వైపుకు వాలి ఉంది. మరి అందుకే ఇక్కడ దక్షిణ భారతదేశంలో నదులన్నీ కూడా చాలా వరకు తూర్పుకే ప్రవహించడం జరుగుతుంది. తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. క్వెషన్ నంబర్ 50 తీసుకుంటే వీటిలో ఖరీఫ్ పంట ఏది? ఖరీఫ్‌లో వేసేటువంటి పంట ఏది? గోధుమ, వరి, ఆవాలు, బార్లీ. సో ద ఆన్సర్ ఈస్ బి. వరి. వరి ఖరీఫ్ పంట. అంటే వర్షాకాలం లోపట ఖరీఫ్ పంట అంటారు. సో ఇక్కడ నీరు ఎక్కువ అవసరం అవుతుంది. ఇది మనం దాదాపు 6th క్లాస్‌కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి బిట్లు తీసుకోవడం జరిగింది. సో మీ అందరికి కూడా ఇవన్నీ తప్పకుండా ఉపయోగపడతాయి. సో ఇది మీకు నచ్చినట్లయితే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ టాపిక్లపై వీడియోలు కావాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్నటువంటి మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. దానిలో జాయిన్ అవ్వండి అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.